వెంకటరెడ్డి గారు చెప్పారు. అద్దంకి దయాకర్ గారు ఫస్ట్ ఏదైతే ఉన్నదో మనకు ఇప్పుడు మన అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ పి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, ప్రస్తుతం ఏదైతే డిపిఆర్ సబ్మిషన్లో సరి అయిన పద్ధతిలో డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మూసా నది బ్యూటిఫికేషన్ వేరు, మూసా నది రివర్ ఫ్రంట్కి సంబంధించిన ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వేరు. 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్టులోనేమో 2000 డయామీటర్తోని మొత్తం ఒక ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టాలి. ఇప్పటికే 52 ప్లాంట్లు పెట్టాయి. ఇంకా 39 ప్లాంట్లు అక్కడ పెట్టేసి అదే మురికి నీరు ఏదైతే ఉన్నదో, మురికి నీరు కాకుండా ఇంకా పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సెవరేజ్ ప్లాంట్లను ట్రీట్ చేసి ఒక సాఫ్ అయిన మంచినీరైన దాన్ని మూసీలో వదిలి దాన్ని చేయాలని ఒక మంచి బ్రహ్మాండమైన ప్రక్రియతోనే మొదలుపెట్టారు. కాకపోతే ఆ సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ ఇంకా మొదలు కాకమున్పే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, సరి అయిన పద్ధతిలో డిపిఆర్ సరి చేయలేదు. అలాగే ఆల్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతోని సలహాలు సూచనలు చేయకుండానే ప్రాజెక్ట్ మొదలుపెట్టారని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ మీరేమంటారండి? గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రమా, పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా. ఒకటి ఏంటంటే మూసీ రిజర్వేషన్ అనే ప్రోగ్రాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దాని పట్ల సరైన అంశాలు తెలియకుండానే స్పందించడం అనేది జరుగుతుంది మన వాళ్ళందరూ కూడా. వాస్తవానికి ఏంటంటే నందనవనం ప్రాజెక్టు తర్వాత మూసీ బ్యూటిఫికేషన్ ఇంకో పేరు మీద గత ప్రభుత్వాలు చేసినాయి. ఇంకొక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనే దిశగా ఒక 6 మీటింగ్లు పెట్టిండ్రు. 6 మీటింగ్లలో ఏంటంటే అది ఒకటేమో నదీ ప్రవాహము, తర్వాత దానికి సంబంధించిన మురుగును ఎస్టీపీలతో ఏ విధంగా చేయాలనేది, రెండవది నగర వేగం అంటే అంతర్గతంగా బ్రిడ్జెస్ చేయడం ద్వారా ఏ విధంగా దాన్ని తీసుకుపోవాలనేది, మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ కాసారంగా మారిన మూసీని ఒక రకమైన ఒక మంచి నదిగా మార్చాలని ఒక ప్రణాళిక వాళ్ళకు ఉన్నది. 6 మినిట్స్లలో నేను చూసింది, 6 మీటింగ్ల మినిట్స్ అంతా కూడా కన్సాలిడేషన్ నేను చూసిన. నేను దామోదర నరసింహ గారు, పొంగులేటి గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు ఒకరోజు. అసలు ఇప్పుడు మనం చేస్తున్నది ఏందో తెలియకుండా దాని మీద స్పందిస్తే అది ఏమంటారు అరకొర స్పందనే ఉంటుంది. మనం ఇప్పుడు ఒక కన్సార్షియం వేసినాం, ఒక 140 crores తోని ఒక కన్సార్షియం వేసినాం. ఏంటంటే మూసీ ప్రక్షాళన ఏ విధంగా చేస్తే పునరుజ్జీవం నది జరుగుతుంది. సమస్య ఇప్పుడు 3 రకాలు మనకు దీంట్లో కనపడుతుంది. ఒకటేమో మూసీ ఆరోగ్య సమస్యలకు నిలయమైంది. ఆ మూసీ కాసారం కడుపులో క్యాన్సర్ గడ్డలాగా తయారైంది మనకు నగరానికి. రెండవది ఏంటిది, నీటి శుద్ధితో పాటు మురుగు ప్రవాహము, తర్వాత ఒక దశ దాటినాక మనకు ఉద్గారాలు, పారిశ్రామిక ఉద్గారాలు కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు మురికి ఏంది, ఇప్పుడు సివరేజ్ అనేది కాకుండా ఇంకా భయంకరమైన ఉద్గారాలు నదిలో కలుస్తాయి. మూడవది ఏంటంటే ఆ నది వల్ల మనకు లిమిటెడ్ ఏమంటారు బ్రిడ్జెస్ అయినాయి. దానివల్ల నగర వేగం కూడా తగ్గుతున్నది. వీటన్నిటిని స్పీడప్ చేయడానికి అసలు ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2-3 పట్టణాలు తిరిగి వచ్చిండ్రు. మనకిప్పుడు సబర్మతి ఉన్నది, లక్నో ఉన్నది. మోడల్స్ కూడా చూసిన తర్వాత మనం దానికంటే ఎక్కువ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనే దిశలో కూడా ఆలోచిస్తే మనకు 10 TMC ఎన్ రూట్లో మనం ఏమంటారు దాన్ని తుమ్మిడిహెట్టి నుంచి తీసుకొచ్చే ప్లాన్ ఉంది కదా, అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చే ప్లాన్లో 10 TMC ఎన్ రూట్లో మనం సిటీ కొరకు పారిశ్రామిక అవసరాలకు, నగర నీటి అవసరాలకు కేటాయించిన రాజశేఖర రెడ్డి గారు. వాటిని ఏ విధంగా వీటిని కంటామినేటెడ్ను మనము పక్కకు తీసి మళ్ళీ కొత్త నీటి పెట్టొచ్చనే ఆలోచన కూడా చేసిండ్రు. ఇప్పుడైతే దీన్ని ఆ మూసీ నదికి సంబంధించిన ఏదైతే నకలు ఉందో వాళ్ళు దాన్ని స్టడీ చేస్తారు. ఒకరేమో కట్టడానికి, ఒకరేమో ఫినాన్స్ చేయడానికి, ఒకరేమో మెయింటైన్ చేయడానికి. ఈ 3 దశలుగా బ్యాంకర్స్ ఉంటారు, కన్స్ట్రక్టివ్ బిల్డర్స్ ఉంటారు. మనం అక్కడక్కడ ఏవైతే పీటీఓ లాంటి, లేకపోతే ఇప్పుడు హైకోర్టు ఉందనుకోండి అది మ్యూజియం అవుతుంది, ఉస్మానియా హాస్పిటల్ ఉందనుకోండి అది మ్యూజియం అవుతుంది. ఇక అక్కడక్కడ మనకు ఇమ్లిబన్ బస్ స్టాండ్ నుంచి మొదలు పెడితే అప్ టు చాదర్ఘట్ వరకు, అంటే ఎక్కడైతే ఉస్మాన్ సాగర్ అక్కడి నుంచి హిమాయత్ సాగర్ నుంచి మొదలవుతుంది. ఇక్కడికి 43 కిలోమీటర్ల దగ్గరికి ఏమో ఈ మురికి, దీనికి సంబంధించిన ట్రాఫిక్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం, నదికి ఈవల ఆవల
డబుల్ డబుల్ రోడ్స్ అంటే రావడానికి పోవడానికి అక్కడ దానికి నిర్మించడానికి 43 కిలోమీటర్ల తర్వాత గట్కేసర్ తర్వాతనేమో నదిలో కలుషితం పెరగకుండా దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద అది అప్ టు వాడపల్లి. ఈ అంశాలన్నిటి కూడా గమనంలోకి తీసుకుంటే ఇంతవరకు వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇవ్వలే. డిపిఆర్ మనం ఏం తయారు చేయలే, దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏం రాలే. మ్యాక్సిమంగా మార్చిలో వచ్చేది ఉండే, మార్చి ఏప్రిల్ వరకు వచ్చేది ఉంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. అది మేబీ జూన్ జూలైకి వస్తే ఆ డిపిఆర్ను మనం ప్రజల ముందు ప్రతిపక్షాల ముందు పెట్టి ఇట్లా కాకుండా ఇంకెట్లా బెటర్ చేస్తే బాగుంటుందో అప్పుడు మనం దాని మీద చర్చలు పెట్టుకోవచ్చు. దానికంటే ముందు జరిగింది ఏంటంటే ఇప్పుడు 8,000 స్ట్రక్చర్స్ మనకు టిఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు, స్ట్రక్చర్స్ అంటే ఏంది, ఇండ్లు, వివిధ రకాల ఇండ్లు నది గర్భంలో ఉన్నాయి, నదికి తీరంలో ఉన్నాయి, నది గట్టున కొన్ని ఉన్నాయి. ఈ 3 రకాలు ఉన్నాయి. కొన్నిటికి పట్టాలు ఉన్నాయి. సో వాటిని మనం పట్టాలున్న వాటికే అకార్డింగ్ టు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారమే వాళ్ళకి ఇవ్వాలి. ల్యాండ్ అది రిజిస్ట్రేషన్ పట్టా లేకున్నా సరే వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాల కొరకు కూడా 11,000 పైచిలకు వాళ్ళు 10,000 కోట్ల పైచిలకు R&R ప్యాకేజీలో పెట్టిండ్రు. అప్పుడు దానకిషోర్ గారు సిటీ ఏమంటారు మన కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే వారు మొన్ననేమో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఇప్పుడు వారు లేబర్కి పోయినప్పటికి కూడా ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు 11,000 స్ట్రక్చర్స్ అయినాయి మనకు. 11,000 అంటే ఒక ఎంత 8 అంటే 3,000 పైచిలకు స్ట్రక్చర్స్ పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి. ఒకవేళ వాటిని మనం వాళ్ళతో అసలు అనుకున్నది ఏంటంటే ఈ గ్రేటర్ హైదరాబాద్, బెటర్ హైదరాబాద్, సేవ్ హైదరాబాద్ పేరు మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కొరకు చేద్దామని ఒక ఆలోచన ఉండే. అంతకంటే ముందు మున్సిపల్ అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వచ్ఛందంగా పోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ అవేర్ చేయడానికి అసలు రివర్ బెడ్ లో ఉన్నాయి ఏంటి, RBX అంటే అదే రివర్ బెడ్ ఎక్స్ అంటే అది కొట్టేసే అనమాట. అక్కడ వాళ్ళు ఏంది నోటిఫై చేసి వచ్చినప్పుడే గొడవలైనవి. ఆ గొడవలప్పుడు ఒక ఇంటి మీద మాత్రం పోయినాయి. ఏంటిది మన దీనికి సంబంధించి ఏమంటారు జేసీబీలు కానీ వీటిని పోయినప్పుడు ప్రజలు దాన్ని వ్యతిరేకించిన తర్వాత వాటిని ఆపేసినాం. హైడ్రా వేరు, ఇవి వేరు. అయితే ఎవరైతే మనం దాదాపు నేను అనుకుంటా 1,800-1,700 పైచీలకు అనుకోరా చిల్లర, వాళ్ళు ఒప్పుకున్నారు నది గర్భంలో ఉన్న వాళ్ళకి మీకు వరద వచ్చినా సమస్య అవుతుంది, మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇక్కడ JNNURM ఉన్నాయి, ఎక్కడ దగ్గర అయితే మీరు పోతారని మనం కొంతమందిని కన్విన్స్ చేయగలిగినాం. నాకు తెలిసి 1700-1800 అనుకుంటున్నా అప్రాక్సిమేట్లీ. సో వాళ్ళు పోయిన వాళ్ళు ఏంటంటే పోయేటోళ్ళు కిటికీలో దర్వాజలో పైన దూలాలు ఇట్లాంటి ఫ్యాన్స్ కూడా పీక్కొని పోయేటప్పుడు వాటిని వీళ్ళు చూపించేసిండ్రు, అది వేరు. ఇంకా మనకు దాదాపు 9,000 పైచిలకు ఇండ్లు అట్లనే ఉన్నాయి. అప్పుడు బీజేపీ నాయకులు పోయి నది ఏమంటారు మన మూసి నిద్ర ఒకటి చేసిండ్రు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు మేము దాన్ని అడ్డుకుంటాం అన్న తర్వాత అసలు ఫస్ట్ దీన్నే ముందెందుకు పెట్టాలి, ప్రపోజల్స్ వచ్చి కన్సార్షియం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఒకటి చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వం దాన్ని అట్లా పెట్టిన పరిస్థితి. దీనివల్ల ప్రయోజనాలు చెప్పే ప్రయత్నం ఓ రోజు సెక్రటరియట్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు సీఎం గారు, దాదాపు గంటన్నర. ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ నీటికి సంబంధించినవి మనం ఎట్లా చేస్తాము, ఈ STPలకు సంబంధించి ఎట్లా చేస్తాము, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంది. ఇప్పుడు సబర్మతి మొన్న మేము అంటే లక్కీలు ఏమైంది, మొన్న మాది అహ్మదాబాద్లోనే బయటకు అయింది AICCది. దానప్పుడు మేము అందరం కూడా దాన్ని తిరిగి వచ్చినాం. చాలా అంతకుముందు నేను అహ్మదాబాద్ మేబీ నేను అనుకుంటున్న 2006-07 ఆ ప్రాంతంలో నేను అహ్మదాబాద్ పోయినప్పుడు చాలా మురికి కూపం అది, ఏది ఆ నది సబర్మతి నది. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే రెండు వైపులా మంచి ఇండస్ట్రియలైజేషన్ అయింది, మంచి నీళ్ళు వచ్చినాయి, STPలను అండర్ పాస్ కొన్ని తర్వాత సైడ్ చేసినవి కొన్ని, చాలా మంచిగా ఉంది. మీరు ఇప్పుడు ఢిల్లీని కూడా చేస్తుండ్రు, అట్లనే 2-3 నగరాలు కూడా మీరు చూసిండ్రు. చాలా నగరాలకు నది బ్యాక్ వాటర్ ఉండేది, సముద్ర బ్యాక్ వాటర్ ఉండే నగరాలను కూడా స్టడీ చేసి వచ్చిండ్రు. కాబట్టి మూసి అనేది రెజర్వేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు 3 రకాలుగా ఉన్నాయనేది ఇప్పటికున్న ప్రాథమిక అంచనా. దాన్ని ఎట్లా చేద్దాము, 11,000 మందికి సంబంధించి అంటే 11,000 కుటుంబాలు, 11,000 మంది కాదు కుటుంబాలకు సంబంధించిన అంశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే 1,20,00,000 మందికి సంబంధించిన ఆరోగ్య తర్వాత ఏమంటారు ట్రాఫిక్ సమస్యలు పోవడమే కాకుండా
అది హైదరాబాద్ అనేది రేపు హై పొటెన్షియల్ సిటీ అవుతున్నది. ఏఐ సిటీ 4th సిటీ వచ్చిన తర్వాత, హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఇది ఇంత సమస్యగా మారుతున్న దాన్ని బాగు చేసుకోవాలని ఆలోచన ప్రభుత్వానికి తప్పితే, దాంట్లో ఇప్పుడు బిజినెస్ మీన్స్ అది ఇవాళ 1,00,000 కోట్ల 2,00,000 కోట్లతో కట్టిన దాని ద్వారా వచ్చే రెవెన్యూ, నగర రెవెన్యూనే 20% ఎబో పెరుగుతుంది బడ్జెట్ లో. ఇప్పుడే 60,000 కోట్ల పైచిలకు వస్తుంది హైదరాబాద్. సో ఇప్పుడు ఆ మూసీతో మనకు వచ్చే రోగాలు తప్పితే రూపాయి రావట్లే. కాబట్టి దాన్ని మరింత చేద్దామనే ఆలోచన తప్పితే దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 5,00,000 కోట్లు వస్తాయి, 6,00,000 కోట్లు. రేపు అవసరమైతే ప్రాపర్టీస్ కాస్ట్, ప్రజల ప్రాపర్టీస్ కాస్ట్ 5,00,000 10,000 కోట్లు కూడా కావచ్చు. మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను మిత్రులకి ఇదంతా వివరంగా చెప్పిన. ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా మీరు మున్సిపల్ శాఖ మంత్రి అంటే మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి కలవలేకపోయినా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్వేస్ ఆయన ఇలాంటి వాటిని అన్నిటి వెల్కమ్ చేస్తున్నారు. మీరు ఆ విషయంలో సూచనలు కూడా ఇవ్వచ్చు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం మూసి